జనసేన నేత నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన అధికారికంగా ఎమ్మెల్సీ అయినట్లు ఎన్నికల అధికారులు ధృవీకరించారు. అయితే నాగబాబు మరో రికార్డుకు చేరువయ్యారు. ఆయనను కేబినెట్ లోకి తీసుకుంటే శాసన మండలి నుంచి మంత్రిగా ఎన్నికైన తొలి నేతగా ఆయన గుర్తింపు పొందుతారు. ఇక ఇప్పటి వరకు శాసన మండలి నుంచి ఎవరిని మంత్రివర్గంలోనికి తీసుకోలేదు చంద్రబాబు. యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉన్న ఆ అవకాశం ఇవ్వలేదు. తొలిసారిగా జనసేనకు ఈ అరుదైన అవకాశం దక్కింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో శాసన మండలి సభ్యులుగా ఉన్న యనమల రామకృష్ణుడు, నారాయణలను మంత్రివర్గంలోనికి తీసుకున్నారు చంద్రబాబు. ఇక అప్పట్లో వారిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాలేదు. దీంతో కేబినెట్ కూర్పులో భాగంగా వారిద్దరికి అవకాశం ఇచ్చారు. మరోవైపు మంత్రిగా నారా లోకేష్ కు తొలి అవకాశం ఇచ్చారు. అనంతరం ఆయనను ఎమ్మెల్సీ చేశారు. కానీ ఈసారి ఆ అవకాశం లేదు. లోకేష్ మంగళగిరి నుంచి గెలిచారు. నారాయణ నెల్లూరు నుంచి విజయం సాధించారు. యనమల రామకృష్ణుడు బదులు ఆయన కుమార్తె దివ్య తుని నుంచి గెలిచారు. శాసన మండలి నుంచి ఎవరిని మంత్రివర్గంలోనికి తీసుకోలేదు. నాగబాబు మంత్రి అయితే మెగా కుటుంబం సరికొత్త రికార్డు సృష్టించినట్టే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అనుకున్నది సాధించలేకపోయారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి పొందారు. జనసేనను ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. త్వరలో మంత్రి పదవి చేపట్టనున్నారు. సినీ రంగం నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పదవులు అందుకోవడం ఇదే తొలిసారి.